పలానా పర్సన్ సెక్షువల్‌గా యాక్టివ్ అయ్యాడు. సో, సెమెన్ అనేది ఫాస్ట్‌గా ఎజాక్యులేట్ అయితే ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తాడు అనే ఆ నర్వ్ మెమరీ ఉంటదనమాట దానికి. సో, మీరు తర్వాత ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా కలిసినా కూడా ఆ పెనిస్‌లో ఉన్న నర్వ్స్‌కి ఆ నర్వ్ మెమరీ ఉండి, మీరెప్పుడైతే మాస్టర్బేషన్ చేసుకోవటం అలవాటు చేసి, ఆ నర్వ్స్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఫాస్ట్‌గా ఎక్సైట్ అయిపోయేటట్లు మీరు దాన్ని అలవాటు చేశారు. మీరు సెక్స్ చేసినప్పుడు కూడా ఆ నర్వ్స్ సెక్స్‌లో పీక్‌కి చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. దానివల్ల సెమెన్ చాలా తొందరగా ఔట్ అయిపోయిద్ది. సో, మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అనంటే, పర్టిక్యులర్‌లీ పార్న్ వీడియోస్ చూస్తా ఈ ఫాస్ట్‌గా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్ రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. సో, ఎవరైతే ఈ పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటున్నారో, మీరు గనక ఫ్యూచర్‌లో మీ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్న్ వీడియోస్ చూసి మట్టికి మాస్టర్బేషన్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మాస్టర్బేషన్ చేసుకున్నా మాక్సిమం వీక్లీ వన్స్ ఒకసారి, అది కూడా స్లోగా కొంత స్టాప్ చేస్తా, కొంత ఎజాక్యులేట్ అయ్యేటప్పుడు జస్ట్ కొంత ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి, మళ్ళీ మాస్టర్బేషన్ చేసుకుంటా. అట్లా చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదులే గానీ, ఫాస్ట్‌గా ఎజాక్యులేట్ అయిపోవాలి అని చెప్పేసని మీరు ర్యాపిడ్‌గా చేసుకుంటా ఉంటే, డెఫినిట్‌గా మీకు ఫ్యూచర్‌లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది.